ఏబిఎస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి మూల సత్యనారాయణ రెడ్డి గారితో మనం ఉన్నాం. సార్ నమస్కారం, బాగున్నారా సార్? నమస్కారం, అంత బాగానే ఉన్నాం సార్. ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ పేరును పరిచయం చేసుకుంటూ మీ కుటుంబ నేపథ్యం గురించి మాతో తెలపండి సార్. నా పేరు వచ్చేసి సత్యనారాయణ రెడ్డి. మా నాయన గారు వచ్చేసి గోపాల్ రెడ్డి. మా నాయన చాలా రోజుల నుంచి కూడా సమాజ సేవ కానీ భక్తి భావనతో ఎక్కువ ఉండేది. ఆయనకు ముగ్గురు కొడుకులు, అందులో నేను చిన్న ఆయన. ప్రస్తుతం అందరం డివైడ్గా ఉన్నాం. నేను ఇక్కడ నా సొంత గృహం ఇది, ఇక్కడ మేము ఉన్నాం. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు చదువుతున్నారు. మా భార్య అరుణ, ఆమె హౌస్ వైఫ్ ప్లస్ అగ్రికల్చర్ చూసుకుంటారు. సార్ మీ విద్యాభ్యాసం ఎంతవరకు చదువుకున్నారు? మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? నా విద్యాభ్యాసం రాఘవపూర్లో ప్లస్ ఇక్కడ నుంచి తర్వాత శివరెడ్డిపల్లి తర్వాత పరిగి. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. సార్ మీది పూర్వం నుంచి కూడా మీ కుటుంబం రాజకీయ కుటుంబమా సార్? రాజకీయ కుటుంబం అన్నిటికన్నా సమాజానికి దగ్గరగా ఉన్న కుటుంబం. రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం పూర్వం నుంచి మా తండ్రి నుంచి మాకు తెలుసు, తాతలంటే తెలియదు. కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అభిమానించే వాళ్ళు అన్న. మీకు రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, మన ఎమ్మెల్యే గారికి సంబంధం ఎలా ఉంటుంది సార్? అయితే రామ్మోహన్ రెడ్డి సారు విషయానికి వస్తే మాత్రం రామ్మోహన్ రెడ్డి సారు రాజకీయ పరంగా కన్నా వ్యక్తిగతంగా చాలా ఉన్నతమైన వ్యక్తి. 2005 నుంచి 2006 నుంచి నాకు సార్తో చాలా సన్నిహిత్యం ఉంది. రాజకీయం పరంగా లేడప్పుడు ఆయన 2005-06లో మామూలుగా మా పక్క విలేజ్ శివరెడ్డిపల్లి కాబట్టి అప్పటి నుంచి కూడా మాకు కలుస్తుండేవాడు. ఊళ్ళో చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ జరుగుతుంటే ఊళ్ళోకి వచ్చి దగ్గరుండి ఇక్కడ ఎవరమ్మా ఏంది అని స్వయంగా అడిగి తెలుసుకొని మరి ఆయన చేతనైన సాయం కూడా అందించేవాడు. అప్పటి నుంచి కూడా ఆయన ఇంట తిరుగుతున్నా. నిజానికి చెప్పాలంటే నేను సారెంబడి ఇప్పుడున్న నాయకుల లోపల కన్నా అందరికన్నా సీనియర్ నాయకుడిని. తర్వాత వచ్చి అందరూ ఇప్పుడు అయింది. కానీ ఆ సార్ ఎంబడి మేము పటంచెరులో ఆయన కళాశాల అప్పటికి కూడా విద్యా వ్యవస్థల్లో కూడా తీసుకెళ్ళి మాకు పరిచయం చేయించాడు. ఆయన స్వయంగా ఆయన కారులో కూర్చుని పెట్టుకొని కూడా తీసుకెళ్ళి పరిచయాలు చేయించిండు. ఆనాటి నుంచి కూడా మేము పరిచయం ఉన్నది, మంచి ఇది ఉన్న వ్యక్తిగా ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన మధ్యన ఎవరెవరో దూసుకొని వెళ్తున్నారు, ఎవరి చేతనైనంత వాళ్ళకు ఉన్నది. కానీ సార్తో నాకు చాలా సన్నిహిత్యం ఉన్నది. ఎప్పుడు కూడా సత్యనారాయణ రెడ్డి అంటే ఒక మంచి వ్యక్తి అనేది వాళ్ళ స్థానం, హృదయాల లోపల స్థానం ఉన్నది. అదే స్థిరంగా నిలిచిపోయేటట్లు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. సార్ మీకు రాజకీయంలోకి రావాలని ఏ టైంలో అనిపించింది సార్ బలంగా? దీనికన్నా ఒక ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయం అంటే ఏంది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రాజకీయం అంటే ఒకప్పుడు మన రాజులు పరిపాలన చూసేది, ఇతిహాసాలు చూసేది. ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతాలు ఇవన్నీ కూడా చూసేవాళ్ళం మనం. రాజు అనేవాడు ఎలా ఉండేది అంటే, రాజు ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలకు సన్నిహితంగా ఉండాలి, ప్రజల సుఖ సంతోషాలు కోరుకునేవాడై ఉండాలి అనేది ఒకప్పటి వ్యవస్థ. ఈ రోజుల్లో నడుస్తున్న వ్యవస్థ ఏంటంటే, రాజకీయం అంటే ఆ లీడర్ తెల్ల బట్టలు ఉండాలి, లేకపోతే 4 కార్లు ఉండాలి, నలుగురు వానింట జై కొట్టేటోడు ఉండాలి అనేది. వాని ఎవరి బేకైతానికి మనం డామినేషన్లు చేయాలి, ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ. అయితే దీంట్లో రాజకీయంగా ఉండేటోడు ఏ విధంగా ఉండాలంటే, ముందు జరిగే పాలన విధానం ఎట్లుండాలి, భవిష్యత్తులో మన వ్యవస్థకు ఏది అందుబాటులో ఉంటే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, దేన్ని మనం సమకూరిస్తే రేపు పబ్లిక్ మనం చేయితనిచ్చిన వాళ్ళం అవుతాం, యువతకు చేయితనిచ్చిన వాళ్ళం అవుతాం, దేన్నైతే గెజ్జేసి మనకు రాబోయే తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తి నిజంగా రాజకీయానికి అనుసంధుడు. ఆయననే నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని నా ఉద్దేశం. మన పరిగి ఎమ్మెల్యేగా తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మరి మన పరిగికి ఎటువంటి అభివృద్ధి పనులు తీసుకువచ్చారని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్గా నేను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన నాయకుడుగా అనకన్నా ముందు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని నా దృష్టిలో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పాలన్నా తక్కువనే ఉంది. 2006 నుంచి నాకు పరిచయం. 2006 నుంచి ఆయన ప్రోగ్రాంలు చూస్తున్నా, ఆయన ఇంట తిరిగినా, పాదయాత్రల్లో పోయినా, ఎక్కడ కూడా అలుపు ఎరుగని వ్యక్తిగా ప్రజల లోపలికి దూసుకెళ్ళిండు. ఎన్ని అవమానాలు భరించిండు.
ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని రాజకీయ పరంగా కూడా చాలా తెలుసు నాకు. ఇన్ని చేసుకున్న వ్యక్తి 3 టర్ముల్లో కూడా ఎమ్మెల్యేగా ఇదైండు. మాకిప్పుడు ఆయన యొక్క కృషి చూడు, ఏమి ఎమ్మెల్యేగా లేని నాడు కూడా పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలి, సుసంపన్నంగా ఉండాలని రైల్వే కానీ, మన ముఖ్యమంత్రిని కానీ, కొంతమందిని పెద్ద పెద్ద నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి కూడా మాకు ఈ రకంగా కావాలని పోరాటాలు చేసి అడిగి కూడా స్వయంగా చూపించిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా నిజంగా మేము ఎంత సంతోషంగా గర్వపడుతున్నామంటే చూడండి, మాకు రాఘవపూర్ నుంచి నంచల వరకు కూడా రోడ్ వేయించాం. అదే కాకుండా కూడా ఇప్పుడు షాద్నార్ టు వికారాబాద్ వరకు కూడా 4 లైన్ రోడ్డు కూడా ఆయన ఆయం లోపల ఉండి దగ్గరుండి శిలాఫలకం కూడా మొన్ననే చేసిండు. ఆల్రెడీ రోడ్డు వర్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత ధన్యులో, ఎంత నిజంగా రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞత చెప్పాలి. మేము పడకల ఆసుపత్రి కూడా ప్రారంభం చేయడం జరిగింది. అదే కాకుండా కోడూరు దగ్గర నేవీ రాడర్ వ్యవస్థను కూడా అక్కడ పెద్ద ఇంటిగ్రేటర్ స్కూల్ ను కూడా పరిగి కాన్స్టిట్యున్సీ లోపలికి తీసుకురావడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే ఉన్నాయి. ఆయన ఇక్కడ మారుమూల గ్రామాలకు కూడా తీసుకుపోవడానికి కొన్ని రోడ్లను కూడా ఈ మధ్యనే కూడా అక్కడక్కడ శిలాఫలకాలు చేసి రాత్రి పగలు అనకుండా ఎన్ని రాత్రులైనా కూడా ఆయన అనుకున్న ప్రోగ్రాంలను చేసి తీరి ఈ టైం అయింది అని ఆయన ఇంట తిరిగే వాళ్ళకే ఒక యాత్ర రావాలి. కానీ ఆయన శ్రమతో ఓర్పుతో కూడా ముందుకెళ్ళి తీసుకుపోవడానికి కూడా ఆయన కృషి ఎంతో గణనీయం. ఆయనకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందినవి, వారు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు అంటే మీరేం చెప్తారు సార్? నేను ఈ విషయంలో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎన్నో పథకాలను తీసుకురావడానికి వాళ్ళు సెర్చ్ చేసి కొన్ని ఆడపిల్లలకు కానీ రైతులకు కానీ ఏ రకంగా మేలు జరుగుతుంది అనేటి కొన్ని పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే బస్సు సౌకర్యం. ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు. అదే రకంగా రైతులు కానీ ప్రతి వారు కూడా ముఖ్యంగా పల్లెటూరులో కానీ అంతటా కూడా ఎక్కువ లబ్ధి పొందేది ఉచిత కరెంటు. అదే కాకుండా మనం రైతులకు రుణమాఫీ ఇట్లాంటిదే కాకుండా మనకు నిన్నమన్న కూడా చూడండి రైతు బంధు, వాటిని కూడా 4 ఎకరాల వరకు కూడా వేసిండ్రు. ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు కూడా మొత్తం కూడా వేయడానికి నిన్నమన్ననే మనం పేపర్లలో చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అవి కూడా జరుగుతుంది. ప్రజలకు అందరికీ సౌకర్యంగా ఉండడానికి ఉచిత బస్సు సౌకర్యం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మరి రైతు రుణమాఫీ కానీ, ప్లస్ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మనకు అమలు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మా ఊరు లోపల కూడా 10 ఇండ్లు ఇప్పటికే వచ్చేసినాయి. రేషన్ కార్డులు, ఈ రకంగా ఎన్నో పథకాలు మనకు అందుబాటులోకి తెచ్చుకొచ్చిండ్రు. రాజీవ్ వికాస్ నుంచి యువకులకి ఎన్నో స్కీమ్స్ అందుబాటులో పెట్టి తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే కూడా మేము ఎలిజిబిలిటీ పర్సన్ కూడా రాసి ఇచ్చినాం. అందరికీ జూన్ 2 తారీఖు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకు దాన్ని కూడా 2-3 విడతలుగా పెట్టిండ్రు. మాకు 1,00,000 లోపు వారికి కూడా 7-8 మందికి ఆల్రెడీ లిస్టు కూడా వచ్చేసినాయి. ఈ విధంగా మేము చాలా సంతోషంగా, జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీని విషయం లోపల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మా ఊర్లోకి ఫస్ట్ ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 5 లక్షల సీసీ రోడ్ వర్క్ వచ్చింది. అది కంప్లీట్ చేసినాం. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 5 లక్షల సీసీ రోడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 10 లక్షల సీసీ రోడ్ వచ్చింది. తర్వాత 5 లక్షల సీసీ రోడ్ వచ్చింది. మొత్తం 20 లక్షల సీసీ రోడ్ మా ఊళ్ళో చేసినాం. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండరు, అదే కాకుండా నిన్న మొన్న రైతు రుణమాఫీ, ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఇది ఉన్నాయి. ఈ రకంగా మేము అందరం కూడా చాలా సంతోషంగానే ఉన్నాం. మా విలేజ్ లోపల కొన్ని అభివృద్ధి పనుల గురించి మేము చర్చించి కూడా కొన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. మాకు అండర్ డ్రైనేజీ గురించి, సీసీ రోడ్డు గురించి, పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల గురించి కూడా మేము కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. దాదాపు 25 లక్షల వరకు గురించి అడిగినాం. దాన్ని కూడా మా ఎమ్మెల్యే సార్ గారు సుముఖంగా ఒప్పుకొని కూడా చేయడం జరిగింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సార్, మీకు హిందూ ధర్మం పట్ల ఎక్కువ భావన ఉంది, ఎక్కువ
ఇష్టము ప్రేమ అనేది మేము బాగా విన్నాం సార్. అటువంటప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజం లోపల చాలా మందికి యువకులకు కానీ వీళ్ళందరూ కూడా టీవీ ఫోన్లు దీనికి అంకితం అయిపోయారు. అసలు ధర్మం అనేది, ఒక పద్ధతి అనేది, ఇతిహాసాలు అనేది ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఒక స్టూడెంట్ను పిల్లవాడు తల్లిదండ్రులు ఏం చేస్తుండ్రు, తీసుకెళ్ళి ఒక కాలేజీలో జాయిన్ చేస్తుండ్రు, లేకపోతే ఎక్కడన్నా జాయిన్ చేస్తుండ్రు. అంటే వాళ్ళకు ఉన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమో కావాలి, ఏమో ఇది కావాలి, పెద్ద ఆఫీసర్ కావాలి అనేది వాళ్ళు భావిస్తున్నారు, పెద్ద సంపాదన కావాలని. కానీ వానికి తల్లిదండ్రుల ప్రేమ, ఒక ధర్మము, ఇతిహాసాలు, దైవభక్తి ఇవన్నీ ఎక్కడ లేకుండా వెళ్ళిపోయినాయి. ఈ రోజుల్లో మనం వాళ్ళకు ఇచ్చేది ధర్మము, భక్తి, భావన అంటే తల్లిదండ్రులను చూసుకోవాలి. మనం చూస్తున్నాం ఈ అనాథాశ్రమాలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలకి ఏది తెలియకుండా అయిపోయింది. ఒక భక్తి, ధర్మం ఇవన్నీ ఏం తెలియకుండా అయిపోయినాయి. వాడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు అంటే వాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏంది, అన్నదమ్ములు ఏంది, సమాజం ఏంది, భక్తి, మనం దైవాన్ని గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతరించిపోతున్న వాటిని ముందుకు తీసుకొచ్చి మన ఇప్పుడున్న వాటి లోపల సంస్కృతిని మన పిల్లలకు కానీ, రేపు ఆవు అంటే కూడా జూ పార్కులో పెట్టి చూసే రోజుల్లో వచ్చేట్టున్నాయి. తల్లి తర్వాత ఆవు పాలు మనకు ఎంత శ్రేయస్కరం అనేది మనం చదువుకున్న రోజుల్లో విన్నాం. ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం విశ్వసించాలంటే పిల్లలకు భక్తి అనేది పెంపొందించాలి. మన టీవీలు, ఫోన్లు వీటిని దూరం చేసి, ఒకప్పుడు అమ్మ నాన్న నాయనమ్మలు ఉండేవాళ్ళు, జరుగుతున్న చరిత్రలు, రామాయణం కానీ మహాభారతం కానీ ఇవన్నీ కూడా చెప్పి ఇట్లా జరుగుతుండే నాన్న, ఇట్లుండే నాన్న అని చెప్పేటి వాళ్ళు ఉండ్రి. ఇప్పుడు అవన్నీ చెప్పేటోళ్ళు లేరు. అసలు నాయనమ్మను కొండపోయి ఏనో అనాశ్రమంలో వేస్తున్నారు, తల్లిని కొండపోయి ఇంకో దగ్గర వెళ్తున్నారు. వీడిని చెప్పేటోడు ఎవడు? తండ్రి ఏం ఆలోచన చేస్తున్నాడు, నా పిల్లాడు పెద్ద కావాలి అంటున్నాడు, పొద్దుగాలు వేస్తున్నాడు, తయారవుతున్నాడు, వాడెక్కడ వెళ్తున్నాడు. వీళ్ళందరికీ నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే, మనం బతుకుడు ఏ విధంగానైనా బతుకుతాం, కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక ధర్మము, ఇతిహాసాలు, ఒక భక్తి భావన వాడిని పెంపొందిస్తే వాడు రేపు ఫ్యూచర్ లోపల నలుగురికి ఈ రకమైన మెసేజ్ ఉంటుంది. కాబట్టి వాడు అందరికి ఉపయోగపడగలుగుతాడు అనేది నా యొక్క భావన. నేటి సమాజంలో యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంది సార్? నేటి సమాజంలో యువత చాలా అన్ని రంగాలలో ముందుండాలనేది మన యొక్క పెద్దలది కానీ, కళాశాలల్లో కానీ, ఇతిహాసాలలో కూడా ఇచ్చే ఉపన్యాసాలలో యువత రేపటికి భారతదేశానికి కానీ భవిష్యత్తుకు ముఖ్యమనే ఉద్దేశం. అట్లాంటప్పుడు నేను యువకులకు ఇచ్చే సందేశం ఏంటంటే, మనము ఇంత పెద్దగా అయినాం, మన తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, మన చదువులో కానీ మనం పెద్ద చేసే దాంట్లో ఏ విధంగా ఉంది, కష్టాలు పడి ఉప్పుడి పాసం ఉండి కూలినాలు చేసుకొని మనను పెద్దగా కావాలి, మా పిల్లలు భవిష్యత్తులో మంచి ఎదగాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అన్నం తినకుండా అప్పులు చేసి ఎన్నో కూలినాలు చేసుకోకుండానే కానీ వాళ్ళకు భవిష్యత్తు ఉన్న భూమి లోపలే సమకూర్చుకొని మనకి ఇంత పెద్దగా చేయడానికి వాళ్ళు కారకులు అవుతున్నారు. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని మన తల్లిదండ్రుల కృషిని, మన చేదోడు వాదోడుగా ఉన్న స్నేహితులను కానీ ఎవరికి కూడా మనం ఏం సందేశం ఇవ్వాలనేది దృష్టిలో పెట్టుకొని రేపు భావితరాలకు మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి, ఒక రాజకీయానికి కానీ దీనికి తొందరగా అంకితమైపోయి రాజకీయ పరంగా కానీ మనము ఇప్పుడు చూడండి టీవీలకు, ఫోన్లకు, బీర్లు, బిర్యానీలు అనేది కూడా మనం చూడండి, చాలామంది కూడా ఇట్లా దీనికి ఇదైపోయి, రాజకీయానికి ఇదైపోయి, ఒక పని నేర్చుకోకుండా, ఒక పొలాల మీద జరుగుతున్న ఒక పంటల మీద అవగాహన లేకుండా, దేని మీద లేకుండా కూడా ఈరోజు భవిష్యత్తును నాశనం చేసుకొని అనవసరంగా తిరుగుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని కాలయాపన చేసుకుంటున్నారు. పని మీద బాగా కష్టపడితేనే పని చేయాలనిపిస్తుంది. ఎప్పుడు చేయకుండా ఒకరోజు చేస్తే వానికి ఆయాసం వస్తుంది, ఈ ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఎన్నో వస్తాయి. కాబట్టి ఇవన్నిటిని ఇది చేసుకొని మనం రేపు ఏం కావాలి, మన భార్య పిల్లలు సంతోషంగా ఉండాలంటే, మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేస్తే మన భవిష్యత్తు రేపు బాగుంటుంది అనేది గమనించుకొని నడవాలని చెప్పేసి యువకులకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన మూల సత్యనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏం చెప్తా ఉన్నారంటే, మాకు అత్యంత దగ్గరగా ఎమ్మెల్యే రామారెడ్డి గారు ఉన్నారు, ఆయన ద్వారా మాకు మంచి సన్నిహితం ఉంది, దాంతోపాటు మాకు గ్రామంలో మంచి అభివృద్ధి పనులు కూడా ఇప్పటి వరకు జరిగాయి, కాబట్టి మేము చాలా నమ్మకంగా ఉంటాము రామారెడ్డి గారికి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు హిందూ ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ భావన, భక్తి అనేది అలవర్చుకోవాలని వారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది.
కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, ఏబీ న్యూస్ రిపోర్టర్, పరిగి నియోజకవర్గం.